ఏ పని మీద వెళ్ళినా గానీ పానీపూరి బండి దగ్గర మాత్రం ఆపాల్సిందే. నాకు తెలిసినంత వరకు వెయిటింగ్ ఇష్టం లేని వాళ్ళు కూడా వెయిట్ చేసి మరీ తినే ప్లేస్ ఏదైనా ఉందంటే ఇదే. ఇక్కడికి రాగానే ఒకటి తిందామని మైండ్లో వచ్చినా కానీ 4 తినాలనిపిస్తుంది. ఇంకెట్టాగా వచ్చాం కదని చెప్పి ఒక గోబీ అయితే చెప్పేసాము. ఇంకా గోబీ ప్రిపేర్ అయ్యే లోపల పక్కన పానీపూరి అయితే తినేస్తున్నాను నేను. సరే కానీ మీలో ఎంతమంది నాలా భయ్యా ప్యాజ్ దాలు అనేవాళ్ళు ఉన్నారు? పానీపూరి అంగట్లో దేనికైనా కాంప్రమైజ్ అవుతానేమో కానీ ఈ ప్యాజ్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వను. అన్నం తినడానికైనా సాకులు వెతుక్కొని మళ్ళీ తింటానని చెప్తానేమో కానీ పానీపూరి అంగడి దగ్గర మాత్రం ఇంకొంచెం తింటానని బతిమలాడి మరీ తింటాను మా ఆయన్ని. నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌట్, మోస్ట్లీ అమ్మాయిలకి పానీపూరి ఎందుకు ఫేవరెట్గా ఉంటుందో నాకు కామెంట్ చేసేయండి. వాటిల్లోనే నాకు గోబీ ప్లేట్ అయితే వచ్చింది. కొంచెం తిని కొంచెం మా ఆయనకి ఇచ్చేసాను. ఇంకా మసాలా పూరి ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా అది తినాలని చాలా ట్రై చేశాను కానీ నా వల్ల అవ్వలేదు. మా బుడ్డోటి లాగేసాడు మరి. మేము బజార్కి వచ్చిన సంగతి ఏం చెప్పడం మర్చిపోయాను. మేము వచ్చింది మా పాపకి స్కూల్ ఓపెన్ అవుతుంది కదా, ఇంకా తనకు కొన్ని థింగ్స్ అయితే తీసుకుందామని ఢిల్లీ బజార్కి అయితే వచ్చాను. మనం పుట్టుకతోనే గోల్డ్ స్పూన్స్తో తినుండం కదా, ఎప్పుడైనా తిందామని చెప్పి గోల్డ్ స్పూన్ అయితే తీసుకున్నాను. ఇంకా వచ్చింది మా బుడ్డదానికి లంచ్ బాక్స్ కోసం, వాటర్ బాటిల్స్ కోసం ఇంక ఇవైతే తీసేసుకున్నాను. ఇంటికాడ బాగా డిసైడ్ అయ్యి వచ్చాను మా పాపకు కావాల్సిన థింగ్స్ మాత్రమే తీసుకోవాలని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఇంట్లో అది లేదు ఇది లేదు ఇది తీసుకుందాం అని ఆడున్నటువన్నీ తీసేసుకున్నాను. మెయిన్గా నేను ఎన్ని కొనుక్కొని వెళ్ళాగానే మా ఇంట్లో ఉండవు. మెయిన్గా దువ్వెనలు ఉండవు, టిప్టాప్లు ఉండవు, రబ్బర్ బ్యాండ్లు ఉండవు, ఫ్లక్కర్స్ ఉండవు. ఇవన్నీ ఆడికి వెళ్తాయో కూడా నాకు అర్థం కాదు. వీడికి కాళ్ళు వచ్చి ఏమైనా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాయో లేదో. ఇంక ఫైనల్గా అక్కడ బిల్ వేసుకొని సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళిపోతున్నాము. సూపర్ మార్కెట్కి వెళ్ళిన తర్వాత మా ఇద్దరు పిల్లలు ఆ ట్రైలో ఇల్లు కూర్చొని ఆడుకుంటున్నారు. ఇంకా అక్కడ కొంచెం షాపింగ్ అయితే చేసుకొని బిల్ అయితే వేపించేసుకున్నాం. ఏంటో అసలు ఈ మధ్య 500 నోటుకి వాల్యూ లేకుండా పోతుంది. ఏది దాకా 500 పైనే వెళ్తుంది కానీ లోపల మాత్రం ఏదీ రావడం లేదు. ఫైనల్గా బిల్ ఎంత